దైనందిక జీవితంలో మనం ఆధ్యాత్మికత వల్ల మంచి మంచి సంకల్పాలు చేయగలుగుతాం. పరమాత్మ తలంపుతో మంచి నిర్ణయాలు చేయగలుగుతాం. ఇంతటి కష్టాలనైనా ఎదిరించి పోరాడగలుగుతాం. దేనికి అతిగా భయపడకూడదు. పరమాత్మ ధ్యానం చేయగలగాలి. గతించిన దానికి చుక్కబెట్టేయాలి, ఫుల్ స్టాప్ పెట్టాలన్నమాట. కొత్తగా గమనించారని గతం గురించి ఆలోచించకూడదు. ప్రయాణాన్ని మధ్యలో ఆపలేము. మన ఆధ్యాత్మికత వల్ల మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే శ్రేష్టంగా ఉంటాయి. పరమాత్మకు నిద్రలాగానే మనం ఏం చేయాలి? మన అలవాటుగా మార్చుకోవాలి. మనకి ఆ రోజు రోజుగా మంచి పనులు, మంచి ఏమైతే మనకు మంచి జరిగిందో, లేకపోతే మనం చక్కగా ఆ రోజుని గడపగలిగేమో, ఇలాంటివన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. చెప్పకపోతే ఎలాగుంటుంది? ఈ రోజు మీ దయ వల్ల మేము ఈ రోజంతా ఇలా బాగా గడిచింది, ఇవన్నీ చక్కగా జరిగిందని ఒక మాట ఆయనతో చెప్పాలి, సమర్పించాలి ధన్యవాదాలు. ఏ పని చేసినా ఏకాగ్రంగా చేయండి, సఫలత తప్పకుండా ఉంటుంది. ఏకాగ్రత చేస్తే ఇంతకు సఫలత జరగదు. ఒకవేళ జరగకపోయినా తర్వాత మళ్ళీ జరుగుతుంది. ఏకాగ్రం ఉండాలి. అడదిడ్డంగా కంగారుగా ఉండకూడదు. పరమాత్మపై ధ్యాస ఉంటే మన బుద్ధి విషయాల్లోకి వెళ్ళదు. పరమాత్మ ధ్యాసలో ఉన్న వాళ్ళకి లౌకిక విషయాలకి మనసు వెళ్ళదు. మనసులో ఆయన ఉన్నప్పుడు ఇంకా దేనికి చోటు ఉండదు కదా. ఎవరి పట్ల అయినా సరే ఈర్ష్య అసూయలకు లోనైతే అపవిత్ర చుట్టుకుంటుంది. నిజంగా మన ఆలోచనలో ఏదైనా ఇతరుల గురించి ఈర్ష్య అసూయ వచ్చింది అనుకో, వెంటనే మనకి ఏదో ఒకటి పడద్ది. మనం గమనించం కానీ ఏ చెయ్యో ఏ కాలం నలుగుతుంది. చిన్న చిన్న విషయాలు గమనించుకోం కానీ జరుగుతాయి అనుకుని ఎవరి అందు మనకి చెడు పెట్టుకోకుండా, చెడు సంకల్పాలు లేకుండా చక్కగా మంచి సంకల్పాలతో ఉండండి. మంచిగా ఉంటుంది. మన బుద్ధి చాలా బాగా శ్రేష్టంగా ఉంటుంది. పరమాత్మ ప్రేమానుభవం అయిన వారికి జీవితంలో పరివర్తన చక్కగా జరుగుతుంది. పరమాత్మ ప్రేమానుభవం ఆయన అనుభూతి పొందేమనుకోండి, మన జీవితం మంచి పరివర్తన జరుగుతుంది. చెడు స్వభావ సంస్కారాలకు వశమయ్యామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏది జరగవు. చెడు సంస్కారాలు, చెడు భావాలు ఎప్పుడూ దాంతో ఉంటే ఏముంటుంది? మన పరిస్థితి, మానసిక స్థితి దిగజారిపోతాయి. న్యూన్యతాభావం వచ్చేస్తుంది. ఎంతసేపు ఇతరులకి గురించి మనం ఆలోచిస్తాం. మన ఉన్నతి మనం చూసుకోవాలి. మన చేతిలోనే మనం ఉన్నతి ఉందని అర్థం చేసుకోవాలి. తర్వాత అన్ని పనులు చేసుకుంటూ దేవునికి రోజు క్రమంలో అన్ని పనులు అయిన దానికి కృతజ్ఞత చెప్తూ మననం చేసుకుంటూ అన్ని పనులు, ఒకవేళ పనుల్లో మాకు ఇలా కుదురుతున్నాను అనుకో, పనులు చేసుకున్నప్పుడు కూడా ఆయన్ని మననం చేసుకుంటూ మంచి విషయాలు మననం చేసుకుంటూ ధ్యాసలో పెట్టుకుంటే అన్ని పనులు కూడా తేలిగ్గా అవుతాయి. ఎంత కష్టమైన పని అయినా సరే తేలిగ్గా అయిపోతాయి. మంచి ఆలోచన చేయండి. పనుల గురించి చింతన కానీ ఏమి కానీ అక్కర్లేదు. మంచి ఆలోచన చేసినప్పుడు మన ఆలోచనలో మననంలో ఉన్నప్పుడు, పరమాత్మ శృతిలో ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి. జరగకపోయినా మనకు తేలిగ్గా అనిపిస్తుంది. తేలిగ్గా ఇంత కష్టమైన పని అని అనిపించదు. చాలా తేలిగ్గా జరిగిపోయింది అనుకుంటాం. ఆ సమయాన్ని ఏం చేయాలని మళ్ళా మనం చేయాలి. ఆ ఆలోచన కట్ చేసి, ఈ భావాలు వచ్చి నేను కొయ్య వచ్చింది, మనసు వచ్చింది, ఈ పనులు ఇలాంటి ఆలోచనలు ముసురుకుంటున్నాయని అనుకున్నప్పుడు ఆ భావాలను ఎక్కడికి వదిలిపెట్టి మళ్ళీ మననం చేసుకుంటూ మంచి విషయాలపై దృష్టి పెట్టుకోవాలి. ఇలా ఆచరించి చూస్తే అన్ని పనుల్లో తేలికదనం అవుతుంది. జీవితం తేలిగ్గా వెళ్తుంది. ఆనందంగా ఉంటాం. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంత చక్కగా జీవితాన్ని గడుపుకోవచ్చు. అన్ని విషయాల్ని, చాలా చెడ్డ విషయాలు కానీ దాన్ని మనం వదులుకోవాలి. ఎప్పుడైతే తల మీద పెట్టుకుని తిరగకూడదు, ఎంచుకుని తిరగాలి. ఇలాగా తేలికైన జీవితాన్ని అలవాటు చేసుకుని పరమాత్మ స్మృతిలో ఉంటూ పరమాత్మ ధ్యాసలో ఉన్నామంటే మనకి అన్నీ తేలిగ్గా ఉంటాయి. మనసు తేలిగ్గా ఉంటుంది, పనులు తేలిగ్గా ఉంటాయి, అన్నీ జరిగిపోతాయి. ఎవరో వచ్చి సహాయం అందిస్తారు. ఆయన పని మనం చేస్తుందని మన పైన ఆయన ఎందుకు చేయడు? ఈ విశ్వాసాన్ని పెంచుకోండి. చక్కగా ఉండండి. ధ్యానం చేయండి, మననం చేయండి. మంచి విషయాలు మరలా గుర్తుపెట్టుకోండి. ఆచరించి గుర్తు ఎప్పుడైతే మననం చేసామో, శ్రవణం చేస్తాం, మననం చేస్తాం, ఆచరణలోకి అయ్యే వస్తాయి. అలవాటు చేసుకోవాలి. అది ఒక పనిగా పెట్టుకోవాలి. అదే మన మార్గం, అదే మన ధ్యాస, అదే మన పని. రేపు ఇంకో విషయం చెప్పుకుందాం.